ఇక పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. అల్ ఖదీర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తెలిసింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష, బుష్రాకు 7 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఇమ్రాన్ కు 10 లక్షలు, బుష్రాకు 5 లక్షల పాకిస్తానీ రూపాయలు జరిమానా విధించింది. అడియాలా జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయమూర్తి తుది తీర్పును చదివి వినిపించారు. లండన్లో ఉంటున్న పాకిస్తాన్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం పాకిస్తాన్కు పంపగా ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్మాల్ చేశారనేది వారిపై ఉన్న ఆరోపణ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. పవన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి మరో షాక్ తగిలింది. నిజానికి ఆయనకి చాలా రోజులుగా ఆయన చాలా కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన పైన 200 కేసులు దాకా నమోదయ్యాయి. వాటిల్లో ఒకటి అల్ ఖదీర్ కేసులో ఆయనకి తాజాగా అడియాలా కోర్టు, అక్కడ పాకిస్తాన్ ఉన్నటువంటి అడియాలా కోర్టు ఒక జైలు శిక్ష విధించడం జరిగింది. ఆయనకి 14 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా ఆయన భార్య బుష్రా బీబీకి 7 ఏళ్ల శిక్షతో పాటుగా ఇమ్రాన్ ఖాన్ కి 10 లక్షలు, అదేవిధంగా బుష్రాకి 5 లక్షల జరిమానా కూడా విధించారు. ఈ కేసు సారాంశం ఏంటంటే, ఏదైతే లండన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ స్థిరాస్తి వ్యాపారి ఎవరైతే ఉన్నారో రియాజ్ హుస్సేన్ నుంచి ఆ ప్రభుత్వం, బ్రిటన్ ప్రభుత్వం కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ డొనేషన్ చారిటీలో భాగంగా లేదంటే వేరే విధంగా అక్కడి నుంచి తీసుకున్న అమౌంట్ ని 19 కోట్ల పౌండ్ల రూపాయలని పాకిస్తాన్ అప్పటి ఉన్నటువంటి ప్రధాని ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కి ఆ ప్రభుత్వం అందజేసింది. ఆ ఫండ్స్ ఏవైతే బ్రిటన్ ప్రభుత్వం అందజేసింది, ఆ ఫండ్స్ మొత్తాన్ని కూడా అతను యూటిలైజ్ చేయకుండా సొంత వారికి వాడుకున్నారు. సొంత మొత్తాన్ని లెక్కల్లో చూపించే తప్పించి వాడలేదు అనేది ఒక ప్రధాన అభియోగం ఆ కేసు సంబంధించి. ఆ కేసులో కొన్నాళ్ళ పాటు న్యాయ విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తుది తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో ఇమ్రాన్ ఖాన్ కి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. అదేవిధంగా ఆయన భార్య బుష్రా బీబీ కూడా 7 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరిగింది. సో పాకిస్తాన్ మాజీ ప్రధాని 2023 ఆగస్టు నుంచి ఆయన అక్కడే జైల్లో ఉంటున్నారు. జైలు తాజాగా ఆయనపై ఉన్నటువంటి కేసులో ఒకటైనటువంటి అల్ ఖదీర్ కేసులో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా తీర్పు ఇవ్వడం కూడా ఒక షాక్ అని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితిని బట్టి అప్పుడున్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ పక్కనే ఇతర దేశాలను సాయం కోరడం కానీ లేదంటే మామూలుగా ఇట్లా రిక్వెస్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంత ఉదారత చూపిస్తూ కొన్ని దేశాల సహాయం కూడా చేసిన పరిస్థితి. ఆ సొమ్ముని ఈయన స్వాహా చేశారనే అభియోగం పైన ఈ విధంగా జైలు శిక్ష ఇవ్వడం జరిగింది. పవన్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.